ఓం భీమ్ బుష్ ఇప్పుడే చూసొచ్చాను మూవీ. సినిమా స్టోరీ విషయానికి వస్తే మాత్రం చాలా సింపుల్ గా చెప్పేస్తా. గోస్ట్ బస్టర్స్ మీట్స్ వోక్ చంద్రముఖి. అంతకంటే ఇంకా బెస్ట్ రెఫరెన్స్ అయితే గ్యారంటీ చెప్పలేను. నేను ఈ సినిమా చూడడానికి ఒకే ఒక రీజన్, దీంట్లో దయ్యాలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, స్టోరీ ఉందా, స్క్రీన్ ప్లే ఉందా, నాకు సంబంధం లేదు. ఒకటే ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది నా దగ్గర, దట్ ఈస్ నన్ను నవ్వించండి అంతే. అంతకంటే నేను ఇంకేమీ అడగలేదు. ఒక్క నిమిషం కూడా నవ్వలేకపోయినా భయ్యా ఈ సినిమాలో. అసలు జోక్ ఒక్కడు కూడా వేయలేదు నాకైతే మాత్రం. ఒక్కడు కూడా వర్కౌట్ కాలేదు, సిల్లీగా నడిచిపోయింది. గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు అయితే అనిపించింది నాకైతే మాత్రం. నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే మాత్రం ఒక్క జోక్ కూడా వర్కౌట్ కాలేదు. అందరికి నవ్వొస్తుంది అన్నారు తప్ప మిగతా అంతా ఏమీ లేదు అక్కడ. కాబట్టి ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ నవ్వించాలి. అది లేకుండా మిగతా వేస్ట్ చేసినా వేస్ట్ అని నా ఫీలింగ్ అన్నట్టు. అంటే మిగతా ఏం లేదు అక్కడ చేయడానికి కూడా. అది అయిపోయింది అనమాట సినిమాలో. పెద్దగా ఏం లేదు. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ కోసం నేను చాలా వెయిటింగ్. ఎందుకంటే బ్రోచే మూవీలో వీళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటది అనమాట. ఈ మూవీలో కూడా వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది. అసలు వీళ్ళ మధ్యలో ఉండే డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. కాకపోతే దీంట్లో మిస్ అయింది ఏంటంటే వీళ్ళ కెమిస్ట్రీని బాగా వాడుకునేంత సబ్జెక్టు అండ్ ఆల్సో సూపర్ ప్లాట్ అండ్ స్టోరీ అనమాట. అవి లేకుండా సరికి నాకు ఇక్కడ వర్కౌటే కావట్లేదు. కన్వీనియంట్ గా వచ్చే ప్లాట్, కన్వీనియంట్ గా వచ్చే క్యారెక్టర్స్, కన్వీనియంట్ గా సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్స్ అనమాట. ఏదో నడుస్తా ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ అందరు చాలా బాగుంది అన్నారు, చూస్తే అక్కడ ఏమీ లేదు. నాకైతే నవ్వే రాలేదు. అది పోయిందంటే సినిమాలు ఇంకేం లేదు భయ్యా నిజంగా. ఒక కామెడీయే ప్లస్ పాయింట్ ఈ మూవీకి, అదే నాకు వర్కౌట్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్ అయితే మాత్రం డైరెక్టర్ ఒక డైరెక్షన్ తీసుకున్నాడు, దాని వల్ల టోటల్ గా మారిపోయింది. క్లైమాక్స్ అయితే మాత్రం ఆపండ్రా బాబు అనిపించింది అనమాట. ఆ పాయింట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచే చెప్పాలి, అప్పుడే ఇంట్రడ్యూస్ చేసిన అప్పుడే కంటిన్యూ చేసిన అన్నట్టు. అసలు వర్కౌట్ కాలేదు మాత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఒకే ఒక రిక్వైర్మెంట్ ఉండే, నవ్వించండి అంతే. అంతకంటే నేను ఇంకేం అడగట్లేదు. నాకు ఒక్కసారి కూడా నవ్వు రాలేదు నాకైతే మాత్రం. ఐ ట్రైడ్, నిజంగా చెప్తున్నా, నేను చాలా ట్రై చేసిన నవ్వుదామని, ఒక మంచి జోక్ వస్తే విందామని చెప్పేసి. నాకు ట్రైలర్ లో టీజర్ లో నచ్చిన జోకులు కూడా దీని అసలు పేర్లేవయ్యా, అదేంటో అంత సప్పగా సాగింది నాకైతే మాత్రం సినిమా. అండ్ మళ్ళీ చెప్తున్నా, కామెడీ సబ్జెక్ట్, ఆర్ట్ ఈ సబ్జెక్ట్. అందరికీ నచ్చాలని లేదు, అందరికీ ఒకే రకమైన కామెడీ నచ్చుతుందని కూడా చెప్పలేను. నాకు నచ్చకపోతే మీకు నచ్చొచ్చు, సో దాన్ని బట్టి కూడా ఉంటది. సో నేనేమన్నా అంటే, నాకు పర్టికులర్ నాకైతే నచ్చలేదు. మీరు ఎంజాయ్ చేస్తా అంటే ఎంజాయ్ చేసినండి. బట్ యాజ్ అ హోల్ మూవీ గురించి చూసుకుంటే మాత్రం ఇట్ వాజ్ నాకంతా ఎక్కలేదు భయ్యా, పోయిందన్న ఫీలింగ్ అనిపించింది. చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ తో అసలు ఏవి చెప్పకుండా ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు షూటింగ్ చేశారు. సో దాని వల్ల అక్కడ మ్యాటర్ ఏం లేకుండా ఏదో నడుస్తున్నట్టు అనిపించింది అనమాట నాకైతే మూవీ. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కూడా పెద్దగా ఏమనిపించలేదు. సినిమాటోగ్రఫీ కొంచెం కలర్స్ బాగానే అనిపించినాయి, అన్ని సెట్లే చేశారు. ఆ సెట్లు కూడా ఆర్టిఫిషియల్ బాగా అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ కొన్ని అక్కడక్కడ చిన్న బాగున్నాయి అంతే తప్ప పెద్దగా ఏమనిపించలేదు. మ్యూజిక్ అయితే మాత్రం పెద్ద రాడ్ లైట్ తీసుకుందాం. వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా ఏ క్యారెక్టర్ అయినా లైట్ భయ్యా, అసలు ఏమీ లేదు. మధ్యలో రచరవి వచ్చిండో, ప్రతి సినిమాలో చేసినట్టు ఈ సినిమాలో అంతే చేసిండో, కొత్తగా ఏం లేదు భయ్యా నాకైతే మాత్రం. అండ్ ఐ వాంటెడ్ టు లైక్ ఇట్ బికాస్ ఆఫ్ ద ట్రియో. మంచిగా ఉంటారు అసలు. శ్రీ విష్ణు, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ వాళ్ళ ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంటది. అట్లాంటిది అసలు ఏమీ లేదు దీనిలో. అండ్ నాకైతే లైట్ తీసుకుంటున్నా. మీరు ఎంజాయ్ చేస్తా అంటే ఎంజాయ్ చేసేయండి. నాకైతే మాత్రం కామెడీ వర్కౌట్ కాలేదు. మీకు నచ్చితే మాత్రం ఎంజాయ్ ఇట్. సో దట్ ఈస్ ఆన్ ఓం భీమ్ బుష్. సెకండ్ పార్ట్ కూడా ఉంటుందంట, ఏమైతే చూద్దాం. దాట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.